ఏజెన్సీలో అక్రమ కట్టడాలు కూల్చకపోతే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తాం. ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిక. అల్లూరి సీతారామరాజు జిల్లా కుక్కునూరు మండలంలో ఏజెన్సీ భూభాగాల్లో పెరుగుతున్న అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హెచ్చరించారు. కుక్కునూరు మండల కేంద్రంలో శనివారం జరిగిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఆదివాసులకు ప్రత్యేక హక్కులనిచ్చింది. కానీ ప్రభుత్వం అధికారులు ఈ చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ మైదాన ప్రాంతాల విధానంతో ఏజెన్సీని పాలిస్తున్నారని మండిపడ్డారు. కుంజా శ్రీను మాట్లాడుతూ 170 చట్టం అమలులో ఉన్న భూభాగాల్లో నాన్ ట్రైబల్స్ విచ్చలవిడిగా వలస వచ్చి కుక్కునూరు మండల కేంద్రం సహా ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్టడాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కుక్కునూరు మండలం కుక్కునూరు కేంద్రంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతం అంటేనే భారత రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు హక్కులు కల్పించబడి ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అధికారులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఆదివాసీ రిజర్వేషన్తో గెలుస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, దీన్ని విస్మరించి ఏదైతే ప్రత్యేక చట్టాలు ఉన్నాయో, ప్రత్యేక హక్కులు ఉన్నాయో, ప్రత్యేక రిజర్వేషన్ జీవోలు ఉన్నాయో వీటిని విస్మరించి జనరల్ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు కుక్కునూరు మండలం కేంద్రం కావచ్చు, కుక్కునూరు మండలం మొత్తం కూడా R&B ప్రాంతాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, గయ్యాల ల్యాండ్లో, బంజారా ల్యాండ్స్లో, అదేవిధంగా ఆదివాసీ భూముల్లో కావచ్చు ఎంక్రోచ్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి. మైదాన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు 170 చట్టానికి వ్యతిరేకంగా, అనేక న్యాయస్థానాల ఉత్తర్వులకు వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అసలు వీళ్ళందరికీ ఎన్ఓసీలు, ఈ ఎంఆర్ఓలు కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి ఏ రకమైన ఏ బేస్తో ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీనన్నిటి మీద కూడా మేము హైకోర్టులో పిల్లు వేస్తున్నాము. అక్రమ కట్టడాలు తొలగించాలని గతంలో ఆల్రెడీ పిల్లు కూడా వేసి ఉన్నారు చాలామంది. దానికి రీసెంట్గానే 47/2025 పిల్లు నెంబర్. దాని ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు ఏంటంటే, R&B స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా సెటిల్మెంట్ పట్టాల్లో ఆక్రమిత ఉంటే, వాటర్ బాడీస్లో ఆక్రమితలు ఉంటే వాటిని తొలగించాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. అది కాకుండా సుప్రీంకోర్టు 188 పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనరల్ ప్రాంతంలో కావచ్చు, షెడ్యూల్ ప్రాంతంలో కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఆదివాసీ స్థలాల్లో కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటికి జిల్లా కలెక్టర్ ఒక చైర్మన్గా ఉండి ఐటీడీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేషన్ చేస్తూ ప్రతి 3 నెలలకి ఒకసారి ఎంక్రోచ్మెంట్ గుర్తిస్తూ సమీక్ష సమావేశాలు చేస్తూ 6 నెలలకు ఒకసారి ఎంక్రోచ్మెంట్ తొలగించాలి. కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఆ దిశగా ఫాలోఅప్ చేయట్లేదు, పంచాయతీ అధికారులు ఆ దిశగా ఫాలోఅప్ చేయట్లేదు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 107 చట్టం అనేది ప్రత్యేకంగా ఉంది. నాన్ ట్రైబల్స్ రాకూడదని వాళ్ళకి తెలుసు, ఇక్కడ వ్యాపారాలు చేయకూడదని వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ అంతా కూడా వ్యాపారాలు చేస్తున్నారు, ఇక్కడ ఆదివాసీ భూములు ఆక్రమించుకొని వ్యవసాయాలు చేస్తున్నారు. వాటిని ఏవి కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు. అది కాకుండా ఆర్ఓ పట్టాలు ఇచ్చిన ఒక చోట కూడా, పోడు భూమి పట్టాలు ఇచ్చిన చోట ఫారెస్ట్ వాళ్ళు వెళ్ళి ట్రైబల్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ అదే నాన్ ట్రైబల్స్ వచ్చి అదే ఫారెస్ట్ భూముల్లో వ్యవసాయం చేస్తున్నా, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టలు కట్టి వ్యాపారాలు చేస్తున్నా ఈ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఆదివాసీ వెళ్ళి ఒక పోడు భూముల్లో కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా అడవి ప్రాంతాల్లో గుడిసేసుకుంటే వెంటనే ఫారెస్ట్ అధికారులు వెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అదే ఫారెస్ట్ అధికారులు చూపిస్తున్న సిద్ధశుద్ధి ఇది రెవెన్యూ అధికారులు అక్రమ ఎంక్రోచ్మెంట్స్ మీద, నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాల మీద, వ్యాపారాల మీద ఎందుకు తీసుకోవట్లేదని మేము అడుగుతున్నాం. ఇదే అన్ని ప్రాంతాల్లో పెట్టాం, ఇక్కడ కూడా పెట్టాం. ఆర్టీఐ చట్టం ఎంక్రోచ్మెంట్ గుర్తించి ఇవ్వండి అని చెప్తుంది. 4 రోజులు దాటిపోయింది. ఇదే ఎంఆర్ఓ నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలను గుర్తించి ఇవ్వట్లేదు. ఇది కూడా కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. సో ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఆదివాసీ చట్టాలు అమలు చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈరోజు ప్రశ్నిస్తుంది. వీళ్ళందరి మీద కూడా కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ సిద్ధంగా ఉంది. మేము కోరేది ఏంటంటే, ప్రధానంగా మైదాన ప్రాంతం నుంచి వలస వచ్చిన ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి మైదాన ప్రాంతం పంపించాలి. మేజర్ పెద్ద సమస్య ఏంటంటే, ఇక్కడ పోలవరం ఎఫెక్టెడ్ ఏరియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా తెలివిగా జరుగుతుంది.
ట్రైబల్ పేరుతో వచ్చినటువంటి అవార్డ్ ఫంక్షనింగ్ నా ట్రైబల్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అదొకటైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ బంజారు భూముల్ని గయ్యాల భూముల్ని ఎంకరేజ్మెంట్ చేసి వాటిని ఆన్లైన్లో ఎక్కించుకొని అధికారులకు కమిషన్లు ఇచ్చి కోట్లాది రూపాయలు పోలవరం ప్యాకేజీ రూపంలో దండుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే వేల ఏర్పాటు నాట్ ఓన్లీ వేల ఏర్పాటు అంటే ఈ పోలవరం ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం మీద ఉంది. మేము ఆ డేటా మొత్తం కూడా తీసుకుంటున్నాం. అది కుకునూరులో అయితే విపరీతంగా జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటి మీద కూడా మేము కేసు వేస్తాం. రేపు వచ్చే జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ డబ్బులన్నీ కూడా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది. వీటన్నిటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పుడు మార్గంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం ప్యాకేజీ పొందారో నాన్ ట్రైబల్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలని, వాళ్ళకి డబ్బులు మంజూరు చేసినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు వేయాలని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో 107 చట్టం సరిగ్గా అమలు చేయనటువంటి రెవెన్యూ పంచాయతీ అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఒకసారి